వాడంతా పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉంటారండి. ఈ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉంటారనేటువంటిది మాటిమాటికి చెప్పాడంటే వాడితో జాగ్రత్తగా ఉండాలని అర్థం. దీనికే మాస్టర్ గారు చెప్పారు, గురుజీఫ్ అనే మహనీయుడు చెప్పిన మాట చెప్పారు, ఎవ్రీవన్ వైల్ టాకింగ్ ఆఫ్ అదర్స్ స్పీక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అన్నారు. అక్కడంతా పాలిటిక్స్ అండి అన్నట్టు, అంటే అది ఎప్పుడు కనబడుతుంది, నీలో పాలిటిక్స్ ఉంటే అన్నారు. అక్కడ లేదు, వీడిలో పాలిటిక్స్ ఉంది కాబట్టి. మాస్టర్ గారు తమాషా కూడా చెప్పారు, చిన్నప్పుడు వాళ్ళ ఊళ్ళోనే ఎక్కడో సినిమా హాల్ గురించి రాస్తూ, గుంటూరులోనే అయి ఉండొచ్చు, తెర పాడైపోతే కుట్టారట ఆ రోజుల్లో. మాస్టర్ గారు ఇక్కడ తమాషా చెబుతారు, ఎంత పోటుగాడైన అందగాడైన హీరో సినిమా వచ్చినా వాడి మొహం మీద అక్కడ ఇంటూ మార్కు పడాల్సిందే మా హాల్లో సినిమా వస్తే అన్న. దానికి కారణం ఎక్కడుంది, తెర మీద ఉంది. అలా మనలో లోపం ఉన్నప్పుడు ప్రతిదీ కూడా తప్పుగా చుట్టం అనేటువంటిది ఏదైనా కావచ్చు. ఇప్పుడు చెప్పింది అదేగా, ఇక్కడ దృష్టి మారితే ఎట్టి దృష్టో అట్టి సృష్టి అన్నారు బాబావారు. మన దృష్టిని బట్టి సృష్టి అలా కనబడుతుంది. మన దృష్టి బాగుంది, లోకం అంతా చక్కగా కనబడుతుంది. నువ్వు ఎప్పుడు ఎవరిని చూసినా సరే, ఇంట్లో కానీ బయట కానీ సమాజంలో కానీ ఎక్కడైనా సరే, వాళ్ళలో ఉన్నటువంటి మంచి గుణాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ మంచి గుణాలను మాత్రమే నువ్వు నీ దృష్టి సారించి వాటిని మాత్రమే స్వీకరించడం చేసి, మిగిలినటువంటి వాటి జోలికి నువ్వు వెళ్ళకు. వాళ్ళలో ఉన్న దుర్గుణాలు నీకు అనవసరం. ఈ సాధన చేయడం వల్ల ఏమవుతుంది, నీలో దుర్గుణాలు పోతాయి, సద్గుణాలు ఏర్పడతాయి. అది నువ్వు చేయవలసింది.